ఇది చూడుర్రి దోస్తులు ఆలుగడ్డ వక్కలు ఉడకబెట్టి కడిగేసి పెట్టిన. మీకు కావాలనుకుంటే ఇట్లా మంచిగా పిసికైనా పెట్టుకోవచ్చు. ఈ ఒక గడ్డ మాత్రము పక్కకు పెట్టిన, ఎందుకంటే ఇది గ్రేవీకి వేస్తే బాగుంటుంది. మీరు చూడుర్రి, నేను చూపిస్తా. ఇగో పచ్చి బఠానీ నేను మా బిడ్డను స్కూల్లో తోలేసి వచ్చేటప్పుడే తీసుకొని వచ్చిన నానబెట్టిన. కలర్ చూసారా దోస్తులు ఎట్లా వస్తుందో. ఇది హెల్దీ కాదు కానీ ఇంకా తప్పదు, అందుకనేది తీసుకొచ్చుకున్నా. ఉల్లిగడ్డ వక్కలు 2 చిన్న చిన్నగానే ఉన్నాయి, అందుకే 2 తీసుకున్నా. టమాటా వక్కలు 3 తీసుకున్నా. ఎల్లిగడ్డలు, అల్లము, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం ఈ టమాటాలు, అల్లం, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి 3 గ్రైండ్ పట్టుకుందాం దోస్తులు. ఇప్పుడు ఇవి 3 గ్రైండ్ పట్టుకుందాం. ఉల్లిగడ్డలు మాత్రం గ్రైండ్ పట్టద్దు, ఫ్రై చేయాలి. అది చెప్తానే మర్చిపోయాను నేను. ఇది చూడుర్రి దోస్తులు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డలు, అల్లము ఇవి మంచిగా పేస్ట్ వేసుకొని ఇక కూర వండుడు స్టార్ట్ చేద్దాం. చూడుర్రి దోస్తులు, టమాటాలు, అల్లం, ఎల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అన్నీ మంచిగా పేస్ట్ పెట్టిన. ఇప్పుడు ఇక కూర వండిద్దాం. చూడుర్రి దోస్తులు, గిన్నె పెట్టి నూనె పోసిన, బాగా వేడైపోతుంది. కొంచెం సిమ్లో పెట్టేసి మంట. ఇక జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, తాలింపు గింజలు చిన్నగా పెట్టేది మంట. ఇవి మంచిగా సింపుల్, తొందరనే గోలుతాయి కాబట్టి కొంచెం చిన్నగా పెట్టాలి. ఈ కూరకు నూనె ఎక్కువనే పడుతుంది దోస్తులు, అందుకనే కొద్దిగా ఎక్కువనే వేసుకోండి. ఇవి కొంచెం చిటపటం అన్న తర్వాత మనం ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. చూడు దోస్తులు, పోపు గోలింది పోసు. ఇక ఇప్పుడు అందుకే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసిన. ఇప్పుడు కొంచెం మంట పెంచుర్రి, మధ్యంగా పెట్టుర్రి. మధ్యంగా పెడితే జర ఉల్లిగడ్డలు అనేవి గోలుతాయి. ఇప్పుడు కొంచెం సిమ్ములో నుంచి మధ్యంగా పెడదాం మంట. చూడు దోస్తులు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు మనం వేసిన పోసు మంచిగా గోలింది. ఇగో ఇప్పుడు కల్లేమాకు వేసి కొంచెం ఇది గోలిన తర్వాత పసుపు వేసి కలుపుదాం. చూడు దోస్తులు, కల్లేమాకు కూడా మంచిగా గోలిపోయింది. ఇప్పుడు మనము పసుపు వేసేసి కలిపి మనం ఇక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ వేసి కలుపుదాం. చూడు దోస్తులు, మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా, ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసినాం కదా. ఇప్పుడు ఇక ఆ పేస్ట్ ఎంత వేసినా మంచిగా సిమ్ములా ఇదంతా మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా గోలియాలి. ఆయిల్ అంతా పైకి వచ్చినాక అప్పుడు మనము ఉప్పు, కారం, కొత్తిమీర పొడి, ఇంకేమైనా మసాలాలు ఉంటే అవన్నీ వేసి మళ్ళీ అవంతా ఫ్రై అయిన తర్వాత